ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది ముస్లింలు కూడా మరి ముస్లిమేతరులు కూడా ప్రాపంచిక జీవితంలో నిమగ్నమైపోయారు, అందులోనే లీనమైపోయారు. వారి జీవితానికి పరమార్థం ఏంటో తెలియకుండా నదిలో ఏ విధంగానైతే వస్తువులు కొట్టుకొని పోతాయో నదీ ప్రవాహంలో, అదే విధంగా ప్రజలు కూడా కాలంలో కొట్టుకుపోతూ ఉన్నారు. జీవితానికి పరమార్థం ఏంటి, జీవితం యొక్క ఉద్దేశం ఏంటి తెలియకుండానే జీవితం గడుపుతున్నారు. మరియు అదే స్థితిలో చనిపోయి అదే స్థితిలో ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు. సూరే బనీ ఇస్రాయిల్ సూరే నంబర్ 17 ఆయత్ నంబర్ 23 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, అందులో ఆజ్ఞాపిస్తున్నాడు మానవులకు ఏమని, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు, జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమని, అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్, మీరు ఆయనను తప్ప వేరెవ్వరిని కూడా ఆరాధించకూడదు. సూరే ఆరాఫ్ ఆయత్ కూడా మనం విన్నాము. ప్రజలందరూ కూడా ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి మొదలుకొని అంతిమ మనిషి అందరం కూడా మనం అల్లాహ్ ముందు సాక్ష్యం ఇచ్చాము. ఏమని, అలస్తు బిరబ్బికుం అని అల్లాహ్ అడిగినప్పుడు ఖాలు బలా షహిద్నా, వల్లాహ్ మేమందరం సాక్ష్యం ఇస్తున్నాము, నీవే మా ప్రభువు అని చెప్పి ఈ ప్రపంచంలోనికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేశం ఏదైతే ఉందో అది మనం మర్చిపోయాం. భూమి మీద వచ్చిన ప్రతి మానవుడు, ప్రతి శిశువు అవన్నీ కూడా మర్చిపోయినాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ ప్రవక్తలను పంపించాడు, గ్రంథాలను పంపించాడు. ఎందుకు? ప్రవక్తలు ప్రజలకు ఉపదేశం చేసి వారిని మళ్ళీ అల్లాహ్ వైపుకు తీసుకురావడానికి. గ్రంథాలు ఎందుకు ఇచ్చాడు అనంటే, ప్రవక్తలు సందేశారులు ఈ భూమి నుండి వెళ్ళిపోయిన తర్వాత గ్రంథాలు మనతో పాటు ఉంటాయి. అవి చదువుతూ కూడా మళ్ళీ మనం రిమైండ్ చేసుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు మనం ఏం చేయాలో అని. అదేవిధంగా ఆ చిట్ట చివరి ప్రవక్త సందేశారుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెచ్చిన గ్రంథమే ఖురాన్ గ్రంథం. ఈ గ్రంథం ఏంటంటే చిట్ట చివరి గ్రంథం. ఈ గ్రంథం తర్వాత ఏ గ్రంథము రాదు, ఏ సందేశారుడు రాడు. మరి ఖురాన్ చదువుతూ అందులో ఉన్న ఆజ్ఞలు మనం తెలుసుకుంటూ వాటిని పాటించడం మన కర్తవ్యం, ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. ఎందుకంటే ఖురాన్ గ్రంథం సర్వ మానవాళి కొరకు పంపించాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్. రమదాన్ నెల ఖురాన్ అవతరించబడిన నెల. ఈ ఖురాన్ సర్వ మానవులకు మార్గదర్శకం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. ఇప్పుడు నేను చదివిన ఆయతు సూరే బనీ ఇస్రాయిల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? అల్లాహ్ మీ కొరకు ఫైసలా చేసేసాడు, జడ్జిమెంట్ చేసేసాడు. ఏమని? ఆయనను తప్ప వేరెవ్వరిని కూడా ఆరాధించకూడదు. ఆ తర్వాత ఏమంటున్నాడు? వబిల్ వాలిదైని ఇహ్సానా, మరి మీ తల్లిదండ్రులతో అత్యుత్తమంగా మెదలండి, వారితో ఉత్తమంగా ప్రవర్తించండి అని చెప్తున్నాడు. చూడండి సోదరులారా, ఒకవేళ మనం అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ జీవితం గడిపితే అల్హమ్దులిల్లా ఈ మొట్టమొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో అది మనం పూర్తి చేసినట్లే. అంతేకాకుండా ఎంతమంది అయితే ప్రవక్తలు ఈ ప్రపంచంలోకి ఈ భూమి మీదకి వచ్చారో అందరూ కూడా చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, సూరే నహల్ సూరే నంబర్ 16 ఆయత్ నంబర్ 36లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలా అని అబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మేము ప్రతి జాతిలో సందేశహరులను పంపించాము. వారికి ఇచ్చిన సందేశం ఏంటంటే, అని అబుదుల్లాహ్, ఒకే ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, వజ్తనిబుత్ తాగూత్, మరియు ఆయన తప్ప వేరే ఎవరిని కూడా ఎవరైతే ఆరాధిస్తున్నారో, వేరే వాళ్ళని ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ ఆరాధనల నుండి మీరు దూరంగా ఉండండి, తాగూత్ నుంచి దూరంగా ఉండండి. అంటే అల్లాహ్ను కాకుండా ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో ప్రజలు, చెట్లు, చేమలు, మనుషులు, జంతువులు, రాళ్ళు, రప్పలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా తాగూత్ కిందికే వస్తాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. ఇంకో చోట లా తఅబుది శైతాన్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఓ మానవులారా, మీరు శైతాన్ను ఆరాధించకండి అని చెప్తున్నాడు. అంటే తాగూత్ ఎవరైతే ఉన్నారో, అల్లాహ్ను కాకుండా వేరే ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు శైతాన్ను ఆరాధించినట్లే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్లియర్ గా తెలుపుతున్నాడు. మీరు శైతాన్ను ఆరాధించకండి, మరియు శైతాన్ అడుగుజాడల్లో నడవకండి అని క్లియర్ గా ఎన్నో సార్లు చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు?
ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. ఆ శైతాన్ అనేవాడు మీకు బహిరంగ శత్రువు, అంటే కుల్లా కనిపించే శత్రువు అని చెప్తున్నాడు. అయినా కూడా మనుషులు ఏం చేస్తున్నారు, ఆ శైతాన్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. కొంచెం ఏదైనా ప్రాబ్లం ఎదురైతే వెంటనే మనం సహనం కోల్పోయి శైతాన్ ఆరాధన చేస్తూ ఉంటాము. సూర్య బకరాలో చెప్పుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వస్తఈను బిస్సబ్రి వస్సలాహ్, మీరు సహనం మరియు నమాజ్ తో అల్లాహ్ సహాయం వేడుకోండి. మరి మనం ఏం చేస్తున్నాం, సహనం పాటించడం లేదు. అరే మేము నమాజ్ చేస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నమాజ్ చేస్తున్నాం కదా, అల్లాహ్ మాకు ఈ కష్టాలు ఎందుకు పెట్టాడు అని అంటాం. కానీ మరి కష్టాలు మనకొక్కరికే వస్తున్నాయా, మరి ఇంతకు ముందు వచ్చిన జనాలకు వస్తున్నాయా అనంటే అందరికన్నా ఎక్కువ కష్టాలు వచ్చినవి ప్రవక్తలకు, సందేశహారులకు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని చెప్పారంటే, అందరికన్నా ఎక్కువ కష్టాలు పడ్డది నేనే అని చెప్పాడు అన్నమాట. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ ప్రీతి పాత్రుడు అల్లాహకు. మరి ఆయనపై ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నాడంటే, ఎవరైతే ఎంత విశ్వాసంలో గట్టిగా దృఢంగా ఉంటారో వారిపై అంత ఎక్కువ కష్టాలు వస్తాయని చెప్పాడు అనమాట. మరి దాని ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎక్కువ అయితే అందులో నిలకడగా ఉండి సహన స్థైర్యాలు పాటిస్తే వారు అల్లాహకు అంత దగ్గర అవుతారు, అంత ప్రీతిపాత్రులు అవుతారు అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నాడు. మరి మనం సహనం మరియు నమాజ్ తో అల్లాహ్ సహాయం వేడుకోవాలి. చూడండి సోదరులారా, మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన అనుగ్రహాలు ఎన్ని అనంటే, మనం లెక్క పెట్టితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లెక్క పెడితే మన జీవితమే సరిపోదు. ఎందుకు? సూరా నహల్లోనే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వైన్ తఅద్దు నిఅమతల్లాహి లా తుహ్సుహా, మీరు ఒకవేళ అల్లాహ్ యొక్క అనుగ్రహాలను లెక్కించదలిస్తే మీరు లెక్కించలేరు. అంటే 1000 సంవత్సరాల జీవితం దొరికినా మనకు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించలేము సోదరులారా, సోదరీమణులారా. అందుకని మనము అల్లాహ్ ఏదైతే అనుగ్రహాలు ఇచ్చాడో వాటిని గుర్తు చేసుకుంటూ అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. అది అల్లాహ్ యొక్క హక్కు. అల్లాహ్ యొక్క హక్కు ఏంటి? అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. మరియు మనం కలిమా చదువుతున్నాము ఏమని? లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు. వహ్దహు ఆయన ఒక్కడు, లా షరీక లహు ఆయనకు సాటి సమానం ఎవరు లేరు. ఇది మనం ప్రతిరోజు చదువుతూ ఉంటాము. కానీ దాని అర్థం తెలుసుకోక అల్లాహ్తో పాటు వేరే వారిని కూడా షరీక్ చేస్తూ ఉన్నాము. అల్లాహ్ తఆలాకు నచ్చనిది, అత్యంత నీచమైన పని అల్లాహ్ దృష్టిలో ఏంటి? షిర్క్ చేయడం, అల్లాహకు సాటి కల్పించడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా లుక్మాన్ లో అంటున్నాడు ఏమని? ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్, నిశ్చయంగా అల్లాహకు సాటి కల్పించడం ఇది అత్యంత దుర్మార్గమైన పని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఈ షిర్క్ ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. సోదరులారా, సోదరిమణులారా, మనము పుణ్యకార్యాలు తక్కువ ఉన్నా సరే పర్వాలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనము వేడుకుంటే అల్లాహ్ మన తప్పుల్ని మన్నించి మనల్ని స్వర్గంలో వేయవచ్చు. షిర్క్ చేస్తూ చనిపోతే మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ షిర్క్ ను ఎంత మాత్రం క్షమించను అంటున్నాడు. ఇన్నహు మై యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నహ్ వ మఅవాహున్ నార్ వ మా లిజ్జాలిమీన మిన్ అన్సార్. నిశ్చయంగా ఎవరైతే షిర్క్ చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కొరకు స్వర్గాన్ని నిషేధించాడు. అటువంటి వారి నివాసం నరకం. మరియు అలాంటి దుర్మార్గులకు, దౌర్జన్యపరులకు సహాయపడేవారు ఎవరు ఉండరని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం చేస్తేనే మనకు సహాయం దొరుకుతుంది. ఆయన తలిస్తేనే మనకు బాగుంటాము. మరి అటువంటిది అల్లాహ్ సహాయం కోరకుండా మనం అల్లాహ్ను మర్చి వేరే వారిని ఆరాధిస్తే మనము ఎక్కడ లేని నష్టంలో కూరుకుపోతాం సోదరులారా, సోదరీమణులారా. సూరే అల్ అస్రులో మనం చదువుతూ ఉంటాము నమాజ్ లో ఎన్నోసార్లు, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, కాలం సాక్షి మానవులందరూ కూడా నష్టంలో ఉన్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. ఎందుకు నష్టంలో ఉన్నారు? అల్లాహ్ను మర్చి, అల్లాహ్ను విడిచి వేరే వారిని ఆరాధిస్తున్నారు సోదరులారా. అందుకని మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఆయనతో పాటు వేరే ఎవరిని కూడా సాటి కల్పించరాదు. వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ, ఆయన తప్ప వేరెవరిని కూడా ఆరాధించొద్దని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపాడు. మరి వబిల్ వాలిదైని ఇహ్సానా, వెంటనే తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు. తల్లిదండ్రులు లేకుండా మనం ఈ భూమి మీదకి రాలేము కూడా. అది కాకుండా ఆ తల్లిదండ్రులు మనకు చేసిన సేవలు
ఏవైతే ఉన్నాయో అవి ఎనలేనివి, మరవలేనివి. సుబ్హానల్లా. ఇప్పుడు మనం యంగ్ ఉన్నాము, మనం తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ మనల్ని ఒక మాట 2-3 సార్లు అడిగితే మనం ఎంత వారిని చీదరించుకుంటాం చూడండి, వారిని కసురుకుంటాము. అవునా కదా? ఎందుకనంటే అరే ఒకసారి చెప్పినావు సరిపోదా? అదే చిన్నప్పుడు మనం ప్రతి క్షణం వారిని ఎంత బాధ పెట్టాము, ఎంత కష్టపెట్టాము. అయినా తల్లి తండ్రి మనల్ని ఎప్పుడు కూడా మనల్ని దూరం చేయలేదు, మనల్ని కసురుకోలేదు. మరియు మనకు ఆకలైన వెంటనే మనకు తల్లి పాలు తాగిపించింది. మనకు ఏదైనా అవసరం పడ్డ వెంటనే మన తండ్రి అది కొనుక్కొని తీసుకొచ్చాడు, మన కోసం కష్టపడి తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. రాత్రుళ్ళు కూడా వాళ్ళు మనం ఏడుస్తూ ఉంటే మెలకువతో వాళ్ళు నిద్ర ఆహారాలు మాని మన కోసం కష్టపడ్డారు. సోదరులారా, సోదరిమణులారా, ఒక హదీస్ లో ఒక వ్యక్తి ఉమర్ రజీయల్లాహు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నేను నా తల్లిని హజ్ చేయించాను, ఆమె నడవలేని స్థితిలో ఉంటే నేను ఒక గంపలో ఎత్తుకుని తవాఫ్ చేయించాను, సహీ చేయించాను. ఆ తర్వాత పూర్తి హజ్ అర్కానులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయించాను. మక్కా నుండి మీనా వెళ్ళాను, మీనా నుంచి అరఫాత్ నుంచి ముజ్దలిఫా నుండి మళ్ళీ మీనా వచ్చి అక్కడ అన్ని ఏవైతే అర్కాన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించాను. నేను నా తల్లి యొక్క రుణం తీర్చుకున్నానా అని అడిగితే అతను ఏమన్నాడంటే, నీ తల్లి నిన్ను ప్రసవించేటప్పుడు ఏదైతే బాధపడ్డదో ఆ ఒక్క ఆహ్ అని ఏదైతే మొట్టమొదటి శబ్దం తీసిద్దో దాని రుణం కూడా నువ్వు తీర్చుకోలేదని చెప్తున్నాడు. సుబ్హానల్లాహ్. మనకు 2 సంవత్సరాలు పాలు పట్టి ఆ తర్వాత జీవితాంతం మనల్ని పెంచి పెద్ద చేసి మంచి ప్రయోజకుడిగా తీర్చిదిద్దారు వాళ్ళిద్దరు కలిసి కష్టపడి. మరి వాటి యొక్క రుణం ఎలా తీర్చుకుంటాం? అందుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు, వబిల్ వాలిదైని ఇహ్సానా, వారు నీపై ఏదైతే అనుగ్రహం చూపించారో, ప్రేమానురాగాలు చూపించారో దానికి బదులుగా వాటికి బదులుగా నీవు వారితో అత్యుత్తమంగా మెదలు. వారిద్దరిలో ఇద్దరు కానీ ఒక్కరు కానీ ముసలితనానికి వస్తే, మరియు వారి ఇరువులో ఇద్దరు కానీ ఒక్కరు కానీ ముసలితనానికి చేరుకున్నప్పుడు వారితో మంచి మాటలతో వారిని మందలించు, వారిని ఉఫ్ కూడా అనకు. మరియు వకుల్ లహుమా కౌలన్ కరీమా, వారితో మంచిగా ప్రేమతో కరుణతో వారితో మాట్లాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడు. చూడండి, మరి మనం ఈ విధంగానే ప్రవర్తిస్తున్నామా? లేకపోతే చాలా డేంజరస్. తల్లిదండ్రి సేవ చేస్తేనే మనకు స్వర్గం దొరుకుతుందని హదీస్ లో స్పష్టంగా ఉంది. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, మరియు తండ్రి స్వర్గం యొక్క మధ్య ద్వారము అని క్లియర్ గా చెప్పండి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి అటువంటిది వారిని కష్టపెట్టి, వారిని బాధ పెట్టి, వారిని సేవ చేయకుండా మనం చనిపోతే మనకు స్వర్గం ఎంత మాత్రం దొరకదు. సోదరులారా, సోదరిమణులారా, ఆలోచించండి. మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత వెంటనే మన సేవలకు హక్కుదారులు ఎవరు అంటే మన తల్లిదండ్రులు మాత్రమే. వబిల్ వాలిదైని ఇహ్సానా. ఆ తర్వాత ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వఖ్ఫిద్ లహుమా మినద్దుల్లి మినర్ రహ్మ వఖుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. మరి మీరు మీ భుజాలు వారి ముందు వంచి ఉంచండి. అంటే ఇట్లా విర్రవిగుతూ కాదు, వారు మీ పొగరతనంతో కాదు, భుజాలు కిందకి దించి ఉంచండి. వారి ముందు వినమ్రతతో మీరు ఉండండి. వారు ఏదైనా చెప్పితే శ్రద్ధగా ఆలకించండి. 10 సార్లు చెప్పని 100 సార్లు చెప్పని వాళ్ళ మాటలు వినాలి. వారికి ఏదైతే అవసరమో అది అవసరాలు తీర్చాలి మనం. సుబ్హానల్లాహ్. ఒక వీడియో చూసాను నేను. ముస్సలాం, ఆమె 100 సంవత్సరాలు దాటింది కావచ్చు, వాళ్ళ కొడుకు 80 సంవత్సరాలు దాటాడు కావచ్చు. ఆమె కొంచెం మతి స్థిమితం లేదు. ఆ కొడుకు తినిపిస్తూ ఉంటే ఆ తల్లి అతన్ని కొడుతూ ఉంది చెంప మీదకి వెళ్ళి. అయినా కానీ ఆయన ప్రేమతో అమ్మ ఇంకో ముద్ద తిని అని తినిపిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. అది ప్రేమ అంటే. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హక్కు తర్వాత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధన తర్వాత మనము మన తల్లిదండ్రులతో ఉత్తమంగా మెదలాలి. ఈ రోజు చూస్తే సొసైటీలో ముస్లింలు కానీ ముస్లిమేతరులు కానీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి సోదరులారా. ఎందుకు అనంటే వారికి అల్లాహ్పై పూర్తి విశ్వాసం లేదు, పరలోకంపై పూర్తి విశ్వాసం లేదు. వారు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటామనుకుంటున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల కన్నా భార్య పిల్లలకే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు, ఎక్కువ ప్రేమ చూపుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ అంటున్నాడు, మీ భార్య మీ పిల్లలు మీకు శత్రువులు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుబ్హానల్లాహ్. ఏ శత్రువులు ఎట్లా? ఈ తల్లిదండ్రి విషయంలో చూస్తే తల్లిదండ్రుల కన్నా వారితో ఎక్కువ ప్రేమతో ఉంటాము.
తల్లిదండ్రులను విడిచిపెడుతున్నాము. అదేవిధంగా మన ధర్మం విషయంలో కూడా, ఇస్లాం విషయంలో కూడా ఏదైనా ఆజ్ఞలు పాటించమని వస్తే ఇస్లాం ఆజ్ఞల కన్నా భార్య పిల్లలకే ఎక్కువ మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అందుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్లియర్ గా చెప్పేస్తాడు, తల్లిదండ్రులు ఆ తర్వాత ఇస్లాం, ఇవి మీ ముఖ్య టార్గెట్ కావాలి. అందుకని సోదరులారా, తల్లిదండ్రి ఇప్పుడు అది కరీంనగర్ లో కానీ ఎక్కడైనా చూడండి, వృద్ధ ఆశ్రమాలు, అనాథ శరణాలయాలు, అక్కడ ఎక్కువ మంది ముసలి వాళ్లే ఉంటున్నారు. ఒక్కొక్క చోట ఇద్దరు భార్యాభర్తలు ఉంటున్నారు, ఒక్కో చోట ఒక్కరే ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి చూడండి వాళ్లను ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎంతమంది అని అడిగితే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. అదే విధంగా కొన్ని చోట్ల నేను చూశాను, అక్కడ ఎట్లా ఉన్నాయంటే ఏసీ, ఎయిర్ కండిషన్ ఉంటుంది, పెద్ద అన్ని అక్కడ సోఫాలు, బెడ్లు, రూమ్లు, టీవీలు ఇవన్నీ ఉంటాయి. అయితే అక్కడ ఎవరు పోతారు తెలుసా? ఎవరైతే రిటైర్డ్ పర్సన్ ఉన్నారో, జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ పెన్షన్ ఏదైతే వస్తుందో అందులో నుంచి వాళ్ళు డబ్బులు కట్టి అక్కడ ఉంటున్నారు. ఎందుకు? వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవడం లేదు కాబట్టి. ఇది ముస్లింలలో లేరు కానీ ఇతర మతస్థులు అక్కడ ఉన్నారనమాట. అంటే దీని అర్థం ఏంటి? పిల్లలు వారిని చూసుకోవడం లేదు. సుబ్హానల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే చెప్తున్నాడో దానికి ఎగ్జాక్ట్ విరుద్ధంగా మనుషులు చేస్తున్నారు. కానీ మనకు మోక్షం కావాలంటే, ఈ లోకంలో కూడా మనకు మంచి జరగాలంటే వారిని మంచిగా చూసుకోవాలి, వారితో దువా తీసుకోవాలి తప్ప శాపనార్థాలు తీసుకోకూడదు. ఎందుకనంటే ఒక హదీస్ లో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడు, ఏ తప్పుకైనా శిక్ష ఇక్కడ పడదు, పరలోకంలో ఉంటుంది. కానీ 3 పనులు ఏవైతే ఉన్నాయో వాటి శిక్ష ఇక్కడనే దొరుకుతుంది. అందులో ఒకటేంటి? తల్లిదండ్రిని బాధ పెట్టడం. దుర్మార్గులు, దౌర్జన్యపరులు తల్లిదండ్రులు కొడుతున్నారు, ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నారు. సుబ్హానల్లాహ్. అందుకని మనలో ఎవరైతే అట్లా తల్లిదండ్రితో మంచిగా ప్రవర్తించడం లేదో తౌబా చేసుకుని వారిని దగ్గర తీసుకోవాలి, వారితో మంచిగా ప్రవర్తించాలి. అదే విధంగా ఎవరైనా మన కమ్యూనిటీలో, మన సొసైటీలో ఎవరైనా ఉంటే అలాంటి వారికి వెళ్ళి ఈ ఆయతులు, 2 ఆయతులు ఉన్నాయి, సూరే బనీ ఇస్రాయిల్ 17వ సూర ఆయత్ నంబర్ 23, 24, ఇవి చదివి వాళ్ళకి వినిపించి నచ్చ చెప్పాలి. సోదరులారా, సోదరిమణులారా.